ఇంటెలిజెన్స్ కాదు 168 బాంబులునే ప్రకటించింది. నిన్నగాక మొన్న అమెరికన్ ప్రభుత్వం 172 బాంబులు ఉన్నాయని ప్రకటించింది. భారతదేశం దగ్గర 180 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 172 ఉన్నాయి, చైనా దగ్గర 600 ఉన్నాయి, అమెరికా రష్యాల దగ్గర 5100 ఉన్నాయని ప్రకటించారు ఇంటర్నేషనల్ సంస్థ. కాబట్టి ఇవాళ పాకిస్తాను ఏదో అనుయుద్ధం చేస్తుంటే మీద ఆపిన కాదు, అనుయుద్ధం చేయించేది ఆపేది కూడా అమెరికానే. కాబట్టి అమెరికా సహకారం లేకుండా, అమెరికా సపోర్ట్ లేకుండా పాకిస్తాన్ అనుయుద్ధం చేసే అవకాశం లేదు. భారతదేశానికి ఆ ఇంట్రెస్ట్ లేదు. అణుబాంబు ప్రయోగించాల పాకిస్తాన్ పక్కన ఉన్న లాహోర్ మీద కానీ బోర్డర్కి ఆడుకున్నటువంటి మిగతా ఏ టౌన్ల మీద కూడా భారతదేశం దాడి చేయలే. కేవలం ఆ ఉగ్రవాద శిక్షణా శిబిరాల మీద దాడి చేసింది. కాబట్టి అనుయుద్ధం అని ఒక గ్లోబలైజ్ చేయటం ఇష్యూని, మళ్ళీ దాన్ని ఆపిండని ఇంకో పొగడ్త పోవటం, ఆ తర్వాత నోబెల్ శాంతి బహుమతి ఇస్తే నోబెల్ అకాడమీ యొక్క పరువు పోద్ది. ఎందుకు పరువు పోద్ది అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తుంది, యుద్ధాన్ని రెచ్చగొడుతుంది ట్రంపే. కాబట్టి అటువంటి వాడికి శాంతి బహుమతి ఇవ్వాలంటే ప్రతి వాళ్ళు నవ్వటం తప్ప ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకురని నేను అనుకోవట్లే. ఎస్ సార్ ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేస్తే, అంటే ప్రపంచ చరిత్ర చూస్తే పాకిస్తాన్కి అయితే ఇరాన్ గురించి బాగా తెలుసు అంటున్నాడు ట్రంప్. ఏమిటి సార్ అంటే పాకిస్తాన్కి ఇరాన్ గురించి తెలుసున్నది ఏమిటి? గతంలో అసలు ఏం జరిగిందంటారు? 2024లో ఇద్దరి మధ్య బయోలేటరల్ సంబంధాలు పటిష్టమైనాయి, ఇరాన్ కు పాకిస్తాన్ కు. కాబట్టి తర్వాత రెండోది ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఈ 4 దేశాలు కలిసి ఇరాన్ నుంచి పైప్ లైన్ పెట్రో పైప్ లైన్ వేయించుకుందాం అనుకున్నారు. అమెరికా తెచ్చిన ఒత్తిడికి భారతదేశం సరెండర్ అయి మానుకుంది. కాకపోతే ఈ పాటికి పైప్ లైన్ పూర్తయ్యేది. కాబట్టి ఇరాన్ లో ఎక్కడ రిజర్వ్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకున్న టెక్నాలజీ ఎక్కడుంది, తర్వాత ఆటమిక్ ఎనర్జీకి సంబంధించిన టెక్నాలజీస్ ఎక్కడున్నాయి, ఇవన్నీ పాకిస్తాన్ కి అండర్స్టాండింగ్ ఉన్నాయని అర్థం. కాబట్టి దాని ఉద్దేశం ఏంటంటే పాకిస్తానే మాకు చెప్పాలి అనే ప్రెజర్ బిల్డప్ చేయడానికి పాకిస్తాన్ కి అన్ని తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి ఇరాన్ దగ్గర అనుభవం ఉన్నట్టుగా వరల్డ్ ఈ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఏం ప్రకటించలేదు. తర్వాత ఇప్పటికి కూడా అమెరికా, ఇజ్రాయెల్ అనుభవం ఉందనట్లే, మేకింగ్ అనే స్టేట్మెంట్ తప్పదే వాళ్ళ దగ్గర అనుభవాలు ఉన్నాయనేది లేదు. కానీ మేకింగ్ అనేటువంటిది ఉండటానికి వీల్లేదు, అందుకే దాడి చేస్తున్నాం అని చెప్పేసి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ప్రపంచానికి ఇచ్చి దాడి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. గతంలో నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశం కారణం చెప్పి దాడి చేసింది అమెరికా. ఇరాక్ లో జీవాయుధాలు ఉన్నాయని దాడి చేసింది. సద్దాం హుసేన్ చంపినాక ఎక్కడ జీవాయుధాలు దొరకలేదు. అట్లాగే చావేజ్ అక్కడ డెమోక్రసీ అణచివేస్తారు అన్నారు అని మళ్ళీ ఎన్నికలు పెడితే కూడా చావేజ్ గెలిచారు. ఆయన ఒత్తిడి తెచ్చి వెనుజులాని పరిపాలించకుండా చేశారు. అట్లాగే గడాఫీ నియంత పోకళ్ళు పోగొడుతున్న గడాఫీని చంపేశారు లిబియన్ చేతుల్లో పెట్టుకోవటానికి. అట్లాగే సౌదీ అరేబియా అలాగే చేయకపోతే సౌదీ అరేబియా వెంటనే అమెరికాతో సంబంధాలు తెంచుకొని చైనా తోటి పటిష్టం చేసుకుంది ఇప్పుడు సౌదీ అరేబియా. అట్లాగే ఇప్పుడు ఇవాళ ఇరాన్ ని కూడా కొమేనీని చంపేస్తే, ఇరాన్ డిజిన్క్రేట్ చేస్తే ఇప్పుడు ఇరాక్ ని అనేక ముక్కలు చేసింది సద్దాం హుసేన్ చనిపోయిన తర్వాత. కుర్దులకు సపోర్ట్ చేసి కుర్దులు ఉండేటువంటి ఏరియా వేరుగా, తర్వాత అందులోనే మళ్ళీ ముస్లింల తెగలు ఉన్నటువంటి వేరుగా, ఇట్లా ఇరాక్ ని బలహీనపరిచింది. ఇప్పుడు ఇరాన్ ని కూడా అలా బలహీనపరచాలనేటువంటి ఉద్దేశం. ఇజ్రాయిల్ ఎగ్జిస్టెన్స్ కు ఆటంకం ఏ దేశం అయితే ఆ దేశాన్ని డిస్మాంటిల్ చేస్తుంది అమెరికా. కాబట్టి వెస్ట్ ఏషియాలో, సెంట్రల్ ఏషియాలో ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండడానికి వీల్లేదు. అమెరికా ఇంట్రెస్ట్ అది. అమెరికా ఇంట్రెస్ట్ సర్వ్ కావాలంటే ఆడ ఇజ్రాయెల్ అనే దేశం ఉండాలి. సార్ మరో ముఖ్యమైన వ్యాఖ్య కూడా చేశాడు ట్రంప్. ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ వైఖరి ఏంటో తనకి తెలుసు అని చెప్తున్నాడు సార్. అవును, పాకిస్తాన్ వైఖరి ఏంటో తనకు తెలుసు అంటే అది లొంగ తీసుకోవడానికే. పాకిస్తాన్ ఇంతవరకు ఇరాన్ వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ వైఖరి ఏంటో తెలుసు అని చెప్పేసి ప్రెజర్ బిల్డప్ చేసి తన అనుకూలంగా పాకిస్తాన్ లొంగ తీసుకుంటుండు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు స్వతంత్రంగా వ్యవహరించట్లే, అమెరికాకు జూనియర్ పార్ట్నర్ గానే వ్యవహరిస్తుంది మొదటి నుంచి కూడా. గత 50 ఏళ్లుగా పాకిస్తాన్ ని బేసిన్ గా ఉపయోగించుకుంటుంది అమెరికా. ఎందుకు పాకిస్తాన్ వదులుకోవట్లేదు అంటే ఇట్ ఇస్ ఏ బోర్డర్ టు ఇండియా, ఇట్ ఇస్ ఏ బోర్డర్ టు రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇట్లా కీలకమైనటువంటి దేశాలు తన చేతుల్లో లేని దేశాలకు బోర్డర్ పాకిస్తాన్. ఇవాళ రష్యా తన చేతుల్లో లేదు, చైనా తన చేతుల్లో లేదు,
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు ఒప్పజెప్పిపోయారు. తర్వాత భారతదేశం తన చేతులు లేదు, వంగమంటే వంగట్లేదు, ఏదో ఒకసారి ఈల్డ్ కావటం తప్ప. ఉమ్, ఇరాన్ తన అనట్లేదు. ఈ అన్ని దేశాలకు బోర్డర్ ఉన్నటువంటి దేశం ఏదంటే పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ఒక ఇజ్రాయెల్ లాగా వెస్ట్ ఏషియా ఇజ్రాయెల్ అట్నం సెంట్రల్ ఏషియాలో పాకిస్తాన్ పెట్టుకొని అన్ని దేశాలను కంట్రోల్ చేయడానికి హైడౌట్ గా దాన్ని ఉపయోగించుకొని ఇవాళ పరిపాలన చేస్తా ఉంది. ఎస్ సార్. సార్ అంటే మన వైపు నుంచి చూస్తే అంటే ప్రధాని మోడీ చెప్పిన మాటలు కానీ ఆయన ప్రకటించిన ప్రకటనలు కానీ అంటే ఖచ్చితంగా మధ్యవర్తిత్వానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మన ప్రధాని. సరే, అంటే పాక్తో వివాదాన్ని టోటల్గా నిలిపేయడానికి ఇండియా అంగీకరించేలా ఒక వాణిజ్య ఒప్పందం అయితే చేసుకోకూడదని తానే బెదిరించానంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే చాలా ఓపెన్గానే చెప్పాడు ఈ వాదన కూడా అతను. సో ఈ వాదనని మోడీ తోసిపుచ్చారు. సో దీంతో దెబ్బకి దారిలోకి వచ్చాడు అనుకోవచ్చు అంటారా? ఎట్లా చూడాలి ఇది? నేను అట్లా అనుకోవట్లేదు. ఆ, ఇప్పుడు ట్రంప్ వ్యక్తిగతంగా చర్చించకపోవచ్చు, కానీ ట్రంప్ యంత్రాంగం, వైస్ ప్రెసిడెంట్లు, వాళ్ళ విదేశ అధికారులు, వాళ్ళందరూ ఒక టీం ఉంది. ఆ టీము సంప్రదింపులు చేయందే పాకిస్తాన్ నుంచి ప్రతిపాదన గాని భారతదేశానికి ప్రతిపాదన చేయకుండానే ఇది విరామం ప్రకటించారనేది నేను ఒప్పుకోను. కాబట్టి ట్రంప్ యంత్రాంగం ఇనిషియేషన్ చేస్తేనే ఇది ఆగిపోయింది. ఎందుకు ఇనిషియేషన్ చేసింది అంటే పాకిస్తాన్ కొలాప్స్ కావద్దు. అవును. ఇప్పుడు భారతదేశం అగ్రెసివ్ ఇంకొంత అటాక్ చేస్తే పాకిస్తాన్ డిఫెన్స్ లో పడుతుంది, పిఓకని ఆక్రమించవచ్చు. తర్వాత ఇంకా కొంత ఫోర్స్ ఉపయోగిస్తే పాకిస్తాన్ కొంత టౌన్లను కూడా ఆక్రమించవచ్చు. ఇటువంటి స్థితి రాకుండా వెంటనే అమెరికా రంగంలో దిగి తన యంత్రాంగం చర్చించి ఉంటుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అయితే ఈ దేశంలో ప్రతిపక్షాలు విమర్శించిన దానికన్నా 1960లో జరిగినటువంటి ఒప్పందం కానీ, నెహ్రూ ఆధ్వర్యంలో జరిగినటువంటి సిమ్లా ఒప్పందం కానీ, 99లో వాజ్పేయి డిక్లరేషన్, లాహోర్ డిక్లరేషన్ లో కానీ మూడో దేశం ఇన్వాల్వ్మెంట్ ఉండటానికి లేదు, మన ఇద్దరమే ద్విపక్ష ఒప్పందాల ద్వారా సరి చేసుకుందాం అని చెప్పి పిఓకని గురించి చర్చించుకుందాం, బోర్డర్ విషయం చర్చించుకుందాం డిక్లేర్ చేసి సంతకాలు పెట్టుకోరు. కాబట్టి ప్రతిపక్షాలు ఏమన్నారు, ట్రంప్ ఇట్లా అంటుండు, ట్రంప్ జోక్యంతో మీరు విరమించారని దాడి చేసినాయి. దాడిస్తే దీనికన్నా ఎక్కువ ఆ మోడీ డిఫెన్స్ లో పడ్డాడు ట్రంప్ ప్రకటనతోటి. నేను నిద్రపోకుండా చర్చలు జరిపినని 2 రోజులు అన్నాడు, నేను చేసినటువంటి ప్రయత్నం వల్లనే విరమించారని ఇప్పటిదానికన్నారు. నిన్న మాత్రం వాళ్ళిద్దరు మంచి ప్రతిభావంతులని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నీరు మోడీని. కాబట్టి ఇదంతా కూడా మొత్తం మీద అమెరికా ప్రతిపాదన లేకుండా వీళ్ళిద్దరు విరమించారనేటువంటి ఉద్దేశం లేదు. కేవలం పాకిస్తాన్ బతిలాడితేనే, పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తేనే ఆగిందనేటువంటిది ఇండియా ఇచ్చే స్టేట్మెంట్ గా నమ్మకంగా లేదు, నమ్మశక్యంగా లేదు. కాబట్టి ట్రంప్ యొక్క యంత్రాంగం చర్చించింది వాస్తవం అనిపిస్తుంది, దానికి ఇద్దరు అంగీకరించారని అనిపిస్తుంది. మనకేం పాకిస్తాన్ ని కొలాప్స్ చేయాలని లేదు.